సార్ ఓవర్ వ్యూ చూడొచ్చు మీరు. ఇప్పుడే జస్ట్ తిన్నా కనిపించింది వెనకాల మనకి. ఇది అది రిస్క్ కన్నా అనిపించిండు. ఏదో న్యాయం చేయగానే తిన్నా పనస పండు. దిస్ ఇస్ మై ఫేవరెట్. కానీ నైట్ టైం తినొచ్చా తినకూడదన్న డౌట్. ఏమైపోదు, బట్ ఎందుకు డైజెషన్ కూడా మంచిదో కాదు నాకు తెలియదు. మంచిదే. సో కొన్ని ఐటమ్స్ మార్నింగ్ తినొచ్చు, కొన్ని ఐటమ్స్ మార్నింగ్ తినొచ్చు, కొన్ని ఐటమ్స్ నైట్ తినొచ్చు. సో ఇదొక క్రాస్. ఇలాక కూడా బట్ట అమ్ముతున్నారు. ఇట్స్ లైక్ బాగుంటుంది. పాండీ బజార్ అనేది ఇస్ లైక్ ప్రాపర్గా చూపిస్తున్నాను లేదో నాకు తెలియదు కానీ. సో చూసాక ఉదయమైంది, చూసుకుని వెళ్ళాలి. అందుకే మరీ ఓవర్గా వెళ్ళిపోవద్దు, ఏం రావట్లేదు అని చెప్పేసి. సో చూసుకుంటూ వెళ్తే మనకి మంచిది, వచ్చే వాళ్ళకి మంచిది. ఎందుకంటే వాళ్ళు మనం గుద్దడానికి రాదు, మనం గుద్దించడానికి వెళ్ళాం కాబట్టి. సో కొంచెం చూసుకుని వెళ్తే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. నేను చూడు రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. ఫాతిమా ప్లాజా సింగపూర్ షాపింగ్ సెంటర్ అంట. సో ఫుడ్ వేర్, బ్రీటా, ఇంకా చాలా ఉన్నాయి. సో ఫ్లైట్ వెళ్తుంది ఎయిర్పోర్ట్ దగ్గరే. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో. సారీ ప్రైస్. సో నేను బేసికల్లీ అక్కడి నుంచి చూసి అట్రాక్ట్ అయ్యింది దానికి, ఒక డిజైన్కి. సో ఇదే దీన్ని చూసి అట్రాక్ట్ అయ్యాను నేను. సో లైటింగ్ తగ్గించే ఆప్షన్ నా ఫోన్కి ఇవ్వలేదు మరి ఎందుకు. ఒక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు గైస్, ఐ డోంట్ నో వై. సో ఇక్కడ రాలేదు. బేసికల్లీ నేను ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నా రీల్స్, పాత రీల్స్లో చూస్తే కనుక ఒక రీల్ ఉంటుంది, అక్కడ నేను కాఫీ తాగుతా. ఆ పేరు గుర్తొచ్చి సావట్లే ఇందాక నుంచి. సో మంచి వైబ్ ఉంటుంది. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1.5 km ఉంటుందేమో ఇది. ఆ 1.5 km మంచిగా వాక్ చేసుకుంటూ షాప్స్ చూసుకుంటూ కొనదేం లేదు కదా. ఇదేం లేదంటే నెసెసిటీ ఉంటే కొంటాం, నెసెసిటీ లేకపోతే కొనం. బట్ 90% కొనం. నాకు కావాల్సింది కాఫీ. ఒక కాఫీ పడాలి. పొద్దున్నుంచి ల్యాప్టాప్ ముందు చచ్చిపోయా. ఎందుకంటారా, అది క్లోజ్ అవ్వలే, కొంచెం ఇష్యూస్ ఉంటాయి. సో ఆ ఇష్యూస్ క్లోజ్ అవ్వలే. కూర్చొని చచ్చి అట్ ద ఎండ్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్లోనే ఉంది. 75% అయ్యింది వర్క్ కూడా. బట్ నా వల్ల కాక కొంచెం ఇలాగా ఫ్రెష్ ఎయిర్కి వచ్చా కదా. ఆనంద్ భవన్ అని పేరు గుర్తురాలేదు, సడన్గా గుర్తొచ్చింది ఆనంద్ అని చెప్పేసి. ఆయన అడిగిన, నా ఇక్కడ కాఫీ బాగుంటుంది కదా, ఆనంద్ ఏదో ఉంటుంది అని చెప్పి, ఆనంద్ భవన్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అవును, గుర్తొచ్చింది అప్పుడు నేమ్ నాకు. సో మాటల్లో ఇందాక నేను గోకలర్స్ అని చెప్పేసి గోకలర్స్ అని చెప్పేసి గుర్తున్నాను కదా, అక్కడ దాని ఆపోజిట్ ఉంది సార్, మర్చిపోకూడదు. ఇది నాకు ఫేవరెట్. ఇక్కడ ఫిల్టర్ కాఫీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. కానీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో మా వైఫ్ ఏదైనా స్వీట్స్ ఉంటే తీసుకురమ్మంది. సో ఇక్కడ చూద్దాం, ఏదైనా మంచి స్వీట్స్ ఉంటాయి కనుక చూడొచ్చు మీరు. చూడడానికి ఎంటర్ చిన్నగా ఉంది. అండ్ దిస్ ఇస్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ దే హ్యాడ్. ఇక్కడ చాలా ఉంటాయి. సో బేసికల్లీ ఏం తిని స్టార్ట్ చేద్దామా. సో స్వీట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మా వైఫ్ చూస్తే చాలా టెంప్టింగ్గా ఫీల్ అవుతుంది. సో దానికి ఏదైనా అడిక్షన్ ఉందంటే ఒక స్వీట్స్ మాత్రమే. ఇది బొబ్బట్టే, దీన్ని ఏదో అంటారు అన్నా దీని నేమ్ పేరు దాల్పోలి. అది మన బొబ్బట్టు అంటాము, దాన్ని దాల్పోలి అంటారు అన్నమాట వీళ్ళు. సో మాటలోనే మన ఇడ్లీ వచ్చేసింది. సో ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్ 6:55 అవుతుంది. సో ఇప్పుడు నాకు తినాలనిపించింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్లోనే ఉన్నాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కెమెరాస్ ఎలా పెట్టాలో నేర్చుకోవాలి. లైక్ ఎంగేజ్ ఐ మీన్ టు సే. ఓకే, సో బేసికలీ ఇప్పుడు మనం ఇడ్లీ ట్రై చేద్దాం. కొంచెం అనికి రావాలా. ఓకే, సో ఇప్పుడు ఇడ్లీ ట్రై చేద్దాం ఆనంద్ భవన్లో. సో దే విల్ హ్యావ్ 3 kind of చట్నీస్. చూడొచ్చు మీరు. సో 3 kind of చట్నీస్ ఇస్తాడు. వచ్చేసి ఇది కొబ్బరి చట్నీ, ఇది వచ్చేసి పుదీనాతో వేసేది, ఇదేమో అల్లం చట్నీ, సాంబార్ అండ్ ఇడ్లీ. దీంతో కాంబినేషన్గా కొంచెం
నాకు ఇడ్లీతో పాటు కాఫీ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో లెట్స్ అండ్ ఐ విల్ రివ్యూ దిస్. ఆల్మోస్ట్ రివ్యూ చేశాను మళ్ళీ మీకోసం. సో ఇడ్లీ అంతా బయటకి తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? ఓకే 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 ఓకే. మంచిగా పొంగు ఉంది. చెప్పాగా నాకు సీరియస్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సో కాఫీ తర్వాత వాటర్ మాట్లాడతాను. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చెప్పిన సరే నెక్స్ట్ లెవెల్ అంటే అది వచ్చి టేస్ట్ చేసారు. నెక్స్ట్ లెవెల్ కాదు మేము తెలియదు, ఎందుకంటే టేస్ట్ కదా. థింక్ అయితే చూసుకోగలం, ఫుడ్ అయితే తినేసి చెప్పగలం. సో నేను తినేసి చెప్పగలను, మీరు వచ్చి టేస్ట్ చేసేవారు. నేను